12, 16, 18, 20, 25 divided the least numbers x, the remainder in each case is 4. Remainder in each case is 4 అంటే ఏంటిదంటే ఎల్సిఎం చేసిన వాల్యూకి ఏదో ఒక లాస్ట్ వాల్యూ వస్తుంది కదా, ఆ వాల్యూకి మనం +4ని యాడ్ చేసుకోవాలి. అండ్ బట్ ఎక్స్ ఈస్ డివిజిబుల్ బై 7. ఆ ఎక్స్ అనేది 7తో డివిజిబుల్ అవ్వాలి. వాట్ ఈజ్ అ డిజిట్ అట్ ద 1000 ప్లేస్ ఇన్ ఎక్స్ అంటే మనకు లాస్ట్కి వచ్చిన వాల్యూ ఒకటి ఉంటుంది కదా, 12, 16, 18, 20 అండ్ 25. ఫస్ట్ మనం ఎల్సిఎం చేద్దాం. 2 6 12, 2 8 16, 2 9 18, 2 10 20 అండ్ 25 వెళ్ళదు 2 టేబుల్లో. ఇప్పుడు నెక్స్ట్ 2 టేబుల్, 2 3 6, 2 4 8, 9 పోదు, 2 5 10, ఇయర్ 25. నెక్స్ట్ వచ్చేసి 3 టేబుల్ తీసుకుందాం మనం. 3 1 4 పోదు, 3 3 9, 5 పోదు, 25. ఇప్పుడు 5 టేబుల్లో తీసుకుందాం. 4 పోదు 5 టేబుల్లో, 3 పోదు, 5 1 5 పోతుంది, 5 5 25 పోతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇది మనం క్యాలిక్యులేట్ చేస్తే ఒక వాల్యూ వస్తుంది. 2 × 2, 3 × 5, 4 × 3 × 5 ఇవన్నింటినీ క్యాలిక్యులేట్ చేయండి. క్యాలిక్యులేట్ చేస్తే 3600 వస్తుంది. ఎల్సిఎం ఈజ్ ఈక్వల్స్ టు 3600 మనకు వచ్చేసింది. ఇప్పుడు మనం ఏం చేయాలి, 3600కి మనం రిమైండర్ +4ని యాడ్ చేయాలి. అంటే ఏంటిది, ఎక్స్ వాల్యూ అంటే ఏంటిది అంటే 3600 x + 4. ఈ 4 అంటే ఈ వాల్యూ వస్తుంది కదా. ఇప్పుడు మనం ఎక్స్ ప్లేస్లో 36 1 2 చేయాలి, చేస్తే ఒక వాల్యూ వస్తుంది. ఆ వాల్యూకి +4 అడిషన్ చేసిన తర్వాత ఇంకొక వాల్యూ వస్తుంది. ఇది అనేది 7తోని డివిజిబుల్ అవ్వాలి. ఓకేనా. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఈ 3600 1 ఎంత అవుతుంది, 3600 అవుతుంది. 2 ఎంత అవుతుంది, 7200 అవుతుంది. 3 10800 అవుతుంది. 4 వచ్చేసి 14400 అవుతుంది. 5 1830 అవుతుంది. ఇక్కడ మనకు ఎక్స్ వాల్యూ ఇచ్చింది కదా, మనం ఆ ఎక్స్ వాల్యూని కనుక్కోవాలి. ఇందులో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఎల్సిఎం చేస్తే ఏదో ఒక వాల్యూ ఇస్తుంది, దాన్ని ఇంటూ 1 2 వేస్తే మనకు 700 ఇదంతా వచ్చింది కదా. దీనికి +4, ఇప్పుడు మీరు +4 యాడ్ చేయండి. +4 +4 +4 +4 యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 3604 7204 10804 14404 18004. ఇప్పుడు మనకు ఇంత వాల్యూస్ వచ్చి ఈ 3604ని 7తో డివిజిబుల్ చేద్దాం. ఇప్పుడు కానట్టు. ఇప్పుడు నెక్స్ట్ మనం 7240ని డివిజిబుల్ చేయడానికి చేద్దాం 7 టేబుల్ తోటి. 7 టేబుల్ అంటే ఎంత, 7 10 70 అవుతుంది. రిమైన్ 2 కింద 0. 20 అంటే 7 2 14. 20 - 14 ఎంత మిగులుతుంది, 6 మిగులుతుంది. నెక్స్ట్ హియర్ 4 అంటే 64. 64 అంటే ఎంత, 7 9 63. 63 అంటే 1 వస్తుంది. 1 వేసి 18004. దీన్ని 7 టేబుల్తో చేయండి. 7 2 14. 14 అంటే రిమైనింగ్ ఎంత, 4. ఇక్కడ 0. 7 8 40. 7 టేబుల్లో 40 రాదు, నేను బై మిస్టేక్గా చెప్పేశాను. 7 5 35 వస్తుంది. 7 5 35 అంటే మిగిలిన ఎంత, 5. ఇక్కడ 0. ఓకేనా. 7 7 49. 49 అంటే 1 మిగులుతుంది. ఇక్కడ ఇంకో 4 ఉంది కదా, 4ని కిందికి తీసుకుందాం. 7 2 14. సో ఇది 7 టేబుల్లో డివిజిబుల్ అయింది. అంటే 18004 అనేది 7 టేబుల్లో డివిజిబుల్ అయింది. 18004. ఇప్పుడు మనం థౌజండ్స్, టెన్స్, వన్స్, ఇది వన్స్, ఇది టెన్స్, ఇది వన్స్ ప్లేస్, ఇది టెన్స్ ప్లేస్, ఇది హండ్రెడ్స్ ప్లేస్, ఇది వచ్చేసి థౌజండ్స్ ప్లేస్. థౌజండ్స్ ప్లేస్లో మనకు ఉన్నది ఏంటిది, 8. ఇది టెన్స్. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ C, 8th place. Thank you for watching. Please subscribe.